వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి త్వరలో ఐక్యూ నుంచి ఐక్యూ నియో 11 అయితే లాంచ్ కాబోతుంది. ఆల్రెడీ చైనాలో లాంచ్ అయిపోయింది, బట్ మన ఇండియాలో ఇంకా లాంచ్ అవ్వలేదన్నమాట. మేబీ త్వరలో లాంచ్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. చాలామంది ఐక్యూ నియో 11 కోసం వెయిట్ చేస్తుంటారు అనమాట. వాళ్ళంతా కూడా ఈ వీడియో అయితే కంప్లీట్గా చూడండి. ఈ ఐక్యూ నియో 11లో చాలా చేంజెస్ చేశారు, అవి కూడా మీరు తెలుసుకోవాలన్నమాట. మాక్సిమం మీరు లాస్ట్ వరకు చూసేదానికైతే ట్రై చేయండి. ఇప్పుడు చెప్పే స్పెసిఫికేషన్స్ అన్ని కూడా చైనా స్పెసిఫికేషన్స్ అనమాట. అందులో ఆల్మోస్ట్ మన ఇండియా లాంచ్ అయినా కానీ ఇవే స్పెక్స్ రాబోతుంది. ఇక్కడ వేరియేషన్ అయితే ఏముండదు. నెక్స్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీకి వద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ వేసి ఉంటుంది అనమాట. అంటే డిస్ప్లే కూడా చాలా బాగుంది. మీకు ఒక డౌట్ అయితే ఇప్పటి రైజ్ ఉండొచ్చు, బ్రో ఇది కర్వ్ డిస్ప్లే అయితే రావచ్చు కదా, బట్ ఎందుకు కర్వ్ డిస్ప్లే ఇవ్వలేదని అనుకోవచ్చు. యాక్చువల్ మనకి గేమింగ్ మొబైల్కి అనేది కర్వ్ డిస్ప్లేస్ అంత బెటర్గా మనము గేమ్స్ ఆడలేం. మనకి ఇది టోటల్గా గేమింగ్ మొబైల్ కాబట్టి ఫ్లాట్ డిస్ప్లేస్ అని కొంచెం బాగుంటుంది, కంఫర్టబుల్గా ఆడుకోవచ్చు అనమాట. ఇక్కడ బ్యాక్ అయితే ఫైబర్తో వస్తుందని చెప్తున్నారు అనమాట. అంటే ఈ ఫైబర్ మెటీరియల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సైడ్ అయితే మెటల్ ఆర్ ప్లాస్టిక్ ఫినిష్ ఉండొచ్చు, మేబీ మెటల్ ఫినిష్ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇది ఫ్లాగ్షిప్ రేంజ్ ఫోన్ కాబట్టి మ్యాక్సిమం మెటల్ ఫినిష్ ఉంటుంది అనుకుంటున్నా. అలాగే మనకి ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది, అంటే మనకి సౌండ్ కూడా చాలా లౌడ్ ఉంటుంది అండ్ క్వాలిటీగా ఉంటుంది అనమాట. ఇంకా చూడైతే మనకి ఇది అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. అల్ట్రాసోనిక్ అంటే ఇంకా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మొబైల్ అయితే అన్లాక్ అవుతుంది. IP68 అండ్ IP69 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది అనమాట. అంటే ఫుల్లీ వాటర్ రేటింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. అప్ టు వాటర్లో 10 to 20 మినిట్స్ దాకా అయితే సర్వే అవ్వగలదు. థిక్నెస్ అండ్ వెయిట్ విషయానికి వద్దాం. ఇది మనకి 8.1 mm థిక్నెస్ ఉంది అనమాట. 210 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంది. డిజైన్ విషయానికి వద్దాం. డిజైన్ కూడా చాలా బాగుంది అనమాట. ఒక అట్రాక్టివ్ డిజైన్ అండ్ ఇన్నోవేటివ్ డిజైన్ అని చెప్పొచ్చు ఈసారి ఐక్యూ నియో 11లో. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది మనకి 6.82 ఇంచెస్ LTPO AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. ఇక్కడ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. చాలా హైయెస్ట్ రిఫ్రెష్ రేట్, అంటే మనకి స్క్రీన్ కూడా చాలా స్మూత్నెస్ ఉంటుంది. అలాగే 1 బిలియన్ కలర్స్ ఉన్నాయి. HDR10+ సపోర్ట్ ఉంది. మాక్సిమం బ్రైట్నెస్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుందని చెప్తున్నారు అనమాట. మాక్సిమం 2000 నిట్స్ వరకు బ్రైట్నెస్ ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. L1 సపోర్ట్ ఉంది, అంటే మీరు OTT ప్లాట్ఫామ్స్లో HDR కంటెంట్లో వాచ్ చేయొచ్చు. అక్కడ కూడా మీకు చాలా బాగుంటుంది డిస్ప్లే కంటెంట్ కూడా, అంటే మీకు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తాడు అనమాట. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారని చెప్పొచ్చు. సో ఇది 3 నానోమీటర్ బిల్డెన్ ప్రాసెసర్, LPDDR5X యూజ్ చేస్తారు. అలాగే UFS 4.1 మీద రాబోతుంది. ఈ ప్రాసెసర్ గురించి నేను సెపరేట్గా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఈ ప్రాసెసర్లో ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే మీరు చూస్తారన్నమాట. మెజర్ మనకి ఇది ఓవరాల్ గేమింగ్ మొబైల్ కాబట్టి, ఇంకా మీరు PUBG కానీ ఫ్రీ ఫైర్ ఇటువంటి హైయెస్ట్ గేమ్స్ అయినా కానీ మీకు ఇక్కడ చాలా బెటర్గా గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తారనమాట. ఈ ఫ్రేమ్ రేట్ కూడా ఆల్మోస్ట్ స్టేబుల్గా ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇందులో మనకి స్పెషల్ గేమింగ్ ఫీచర్స్ ఉంటాయన్నమాట. అంటే మనకి GT మోడ్ కానీ GT బూస్ట్ కానీ ఇలాంటి స్పెషల్ గేమింగ్ ఫీచర్స్ ఉంటాయి. అంతేకాదు స్పెషల్గా ఇక్కడ వేపర్ కూలింగ్ ఛాంబర్ అయితే యూజ్ చేస్తాడు అనమాట. నెక్స్ట్ మనం సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది మనకి Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. అలాగే Origin OS 6తో రాబోతుంది అనమాట. చెప్పేది మర్చిపోయినా ఫ్రెండ్స్, మనము సెపరేట్గా Origin OS 6 గురించి ఒక స్పెషల్ వీడియో చేసామన్నమాట. మన ఛానల్లో సెపరేట్గా వీడియో కూడా చేసాం, ఒకసారి అయితే చెక్ చేయండి. మీకు అప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట Origin OS 6 అనేది. సో ప్రెజెంట్ Origin OS 6 అప్డేట్ కూడా వచ్చేసింది అనమాట. ఆల్మోస్ట్ ఈ వివో మొబైల్స్ అండ్ ఐక్యూ మొబైల్స్లో ఈ Origin OS 6 అనేది వచ్చేసింది అనమాట. లాంచ్ అయిపోయిందని చెప్పొచ్చు. AI ఫీచర్స్ విషయానికి వద్దాం. AI ఫీచర్స్ గురించి నేను స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనకు రెగ్యులర్గా ఏవైతే AI ఫీచర్స్ వస్తూ ఉంటాయో అవి ఆల్మోస్ట్ ఇక్కడ ఉండొచ్చు అనమాట. కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి డ్యూల్ కెమెరా సెటప్ ఉంది. కెమెరా డిజైన్ కూడా చాలా సింపుల్గా ఉందన్నమాట. ఒక ఫ్లాష్ ఉంది. మెయిన్ కెమెరా 50 MP ఇచ్చారు. మెయిన్ కెమెరాలో వాయిస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ డెప్రెషన్ కూడా చాలా బెటర్గా అయితే వర్క్ అవ్వదు. ఈ రేర్ కెమెరా యూజ్ చేసుకొని మ్యాక్సిమం 8Kలో అండ్ 4Kలో కూడా వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. విత్ సెకండరీ కెమెరా 8 MP ఇచ్చారు. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అని చెప్పొచ్చు అనమాట. ఫ్రంట్ కెమెరా 16 MP ఇచ్చారు. ఫ్రంట్ ఫొటోస్ కూడా చాలా డీసెంట్గా తీయగలదు. అలాగే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకుని మ్యాక్సిమం 4K 60 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. కెమెరాస్ అయితే ఓవరాల్గా డీసెంట్ కెమెరాస్ అని చెప్తాను, మరి అంత హైపర్ డూపర్ అయితే కాదు. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వద్దాం. 7500 mAh బ్యాటరీ పెట్టారు. సిలికాన్ బ్యాటరీతో రాబోతుంది. వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. ఈజీగా మనము ఈ బ్యాటరీ యూజ్ చేసుకొని 3 to 4 days అయితే ఫుల్ వర్కింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. 100 watts వరకు అయితే ఫాస్ట్ సపోర్ట్ ఉంది. విత్ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సో స్పెషల్ ఫీచర్స్ విషయానికి వద్దాం. స్పెషల్ ఫీచర్స్ అంటే అడిషనల్ ఫీచర్స్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి NFC సపోర్ట్ ఉంది. ఇంకా చూడైతే డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది. బ్లూటూత్ వర్షన్ 5.4తో రాబోతుంది. GPS కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి USB Type-C 2.0తో సపోర్ట్ చేస్తుంది అనమాట. ఫైనల్గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేసాము. ఇది మనకి స్పెషల్ ఎడిషన్ గేమింగ్ ఫోన్ అనమాట. ఎందుకంటే మనకి ఐక్యూ నియో సిరీస్ అంటే ఒక హైప్ ఉందన్నమాట.
ఆ హైప్‌ని ఇది నిలబెట్టుకుంటుందో లేదో చూద్దాం. మొబైల్ లాంచ్ అయిన తర్వాత తెలుస్తది. మర్చిపోకుండా మన వీడియోని లాస్ట్ వరకు చూసుంటే చిన్న రిక్వెస్ట్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ అండి. వీడియోకైతే లైక్ కొట్టేసేయండి. బై. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.